సైన్యముల అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. మరొకసారి చూద్దాం. ప్రార్థన మోకరించగలిగిన వాళ్ళు మోకరించు. ప్రేమగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి నమ్మకమైన నిజమైన నిత్యమైన నామమున బేతనియా ప్రార్థనా మందిర ఆధ్వర్యములో ఈ స్థలములో ఏర్పాటు చేయబడిన ప్రత్యేక కూడికలను బట్టి మీకు స్తోత్రములు. ఈ స్థలాన్ని 3 దినాల కూడిక కొరకై మాకు దయతో స్పేర్ చేసిన మేనేజ్మెంట్ కొరకు ప్రార్థిస్తున్నాం. వారిని ఆశీర్వదించి దీవించుము. రక్షణలోనికి వారిని తీసుకుని రండి. ఈ ఏర్పాట్ల విషయమై స్థానిక సంఘ సేవకులు, సోదరుడు అహరోను కుటుంబము, బాధ్యత వహించేవారు, సంఘము, చుట్టుపక్కల అనుబంధ సంఘాలు, సమీప దూర ప్రాంతాల నుండి వచ్చిన దేవుని ప్రజలు ప్రార్థించి ప్రయాసపడి ఏర్పాట్లో పాలుపుచ్చుకోవటానికి మీరు చూపిన దయను బట్టి మీకు స్తోత్రములు. ఈ సంవత్సరము కూడా మేము ఇలాగ నీ నామము చుట్టూ చేరి వచ్చే అవకాశం అనుగ్రహించినందుకు స్తోత్రములు. నేనటి దినాన రక్షణ కొరకై తీర్మానం చేసుకుని ప్రార్థనా సహాయం కోరిన వారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి తీర్మానములో నిలిచిండినట్లు సహాయం చేయండి. ఇది నన్ను ఉదయం కూడా కొంతమంది ఆ విషయంలో ముందుకు రావటానికి సహాయం చేసినారు, మీకు స్తోత్రాలు. సువార్త విషయంలో మీరు చూపిన మేలు ఉపకారముల కొరకై మీకు స్తోత్రములు. కొంతమంది తిరిగి వారి స్థలాలకు బయలుదేరి వెళ్ళారు. వారికి క్షేమకరమైన ప్రయాణం మీరు అనుగ్రహించుము. వారి స్థలాలకు సురక్షితంగా చేర్చబడి మిమ్మల్ని స్తుతించినట్లు సహాయం చేయము. వారు పొందిన మేలు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము తలంచినప్పుడు వారి హృదయాలు మండుచుడునట్లు మీరు చేయము. లూకా 24 ప్రకారం యేసు తానే వచ్చి వారితో కూడా నడిచిన వాక్యము వారి విషయంలో కూడా నెరవేర్చాలని మేము ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి మరొకసారి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు మా ప్రాణముని మీ కొరకు ఆశపడుచున్నది. దాసుడు తన యజమాని వైపు చూచున్నట్లు, దాసురాలు తన యజమానురాలు చేతుల తట్టు చూచున్నట్లు మీ నుండి సహాయం పొందు పర్యంతము మా కన్నులు మీ వైపు చూస్తున్నాయి. మీరే కరుణించి సహాయం చేసి మా కర తీర్చుట కొరకై దిగి రమ్మని ప్రార్థిస్తున్నాం. రకరకాల అవసరతలు అక్కర కలిగిన మీ ప్రజలు ఇక్కడికి చేరి వచ్చారు. మీరు తప్ప వారిని ఎవరూ తృప్తిపరచలేరు. మీరే నిత్య జీవపు మాటలు కల దేవుడవు కనుక అందరి హృదయములు ఎరిగిన దేవుడవు. అక్కర కొలది మీరు మాట్లాడి రక్షణ లేని వారు రక్షించబడినట్లు, రక్షించబడిన వారు క్రీస్తు యేసు యొక్క కృపలోను జ్ఞానంలోనూ వర్ధిల్లునట్లు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నా. నీ నా మహిమ కొరకు మేము జీవించి విస్తరించి వ్యాపించుటలో మీరు మాకు సహాయం చేయండి. నీ నామమునకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నా. మీరే సమస్త కార్యములు చే శక్తిమంతుడని, నీ ఉద్దేశములు లయము కావని, నీ ఏర్పాటులో మమ్మల్ని ఉంచుకొని నడిపించే దేవుడు అని వందనములు చెల్లిస్తున్నాం. కనబడని విభాగాల్లో పనిచేస్తున్న వారిని మీరు జ్ఞాపం చేసుకుని ఆశీర్వదించి దీవించుము. నన్ను మీరు కరుణించి కనీసం మీ సాయంకాలమైనా మీ ప్రజల యొక్క సమయం పాడు చేయకుండా నా నోట మేము మాటలుంచి బుద్ధి వివేచన కలిగిన ఆత్మ అనుగ్రహించి యథార్థమైన నమ్మకమైన పరిచర్య జరిగించినట్లు సహాయం చేయి. మీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరచుము. ప్రార్థన ఆలకించువాడా, మీ యొద్దకు మేము చేరి వచ్చినా మా ప్రార్థనకు జవాబిమ్ము. మా విజ్ఞాపన చెవి యొగ్గుము. మా ఆర్తధ్వని అంగీకరించుము. మాకు మేలు చేయటి కొరకే దిగిరమ్ము. మా మధ్యలో సంచరించము. మా మీదని మీ చొక్కాయి కప్పుము. నీ గుడారం కింద మమ్మల్ని ఉంచుము. ఏ తెగులు మాకు సమీపం రాకుండానట్లు దూరముగా ఉంచుము. మా మధ్యలోనికి మీ మహిమ దిగివచ్చునట్లు చేయము. మా కర తీర్చబడినట్లు చేయము. మా దుఃఖ దినములు సమాప్తమగినట్లు చేయము.
దుఃఖము నిట్టూరు పెగిరిపోనట్టు చేయము. ఆనంద గానముతో మేము సంతోషించినట్లు కృప అనుగ్రహించుము. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకే మహిమ తెచ్చుకునుము. వందనములు చెల్లిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధమైన పావన పుణ్య నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నివాస స్థలము అనే గంభీరమైన మాటను గురించి కొన్ని సంగతులు మనం ఆలోచించడానికి ఆరంభించున్నాం. మనిషిని యొక్క నివాస స్థలాన్ని బట్టి ఆ మనిషిని యొక్క భౌతికమైన స్థానం ఏంటో గుర్తించట సహజమే. ప్రపంచంలో చాలా విలువైన నివాస స్థలాలు ఉన్నాయి. అందులో భారతదేశంలో ఆసియాలోనే ఒక పెద్ద విలువైన నివాస స్థలం ఉంది. ఆ నివాస స్థలమే ముఖేష్ అంబానీ బాంబే నగరములో అరేబియా సముద్రము ముఖ కేంద్రం వైపు కట్టిన అట్టాలియా. ఆయన కట్టిన ఇంటి పేరు, తన నివాస గృహం అది. దాదాపు 27 అంతస్తులు, 400 మంది పనివారు ఆయన ఇంట్లో పనిచేస్తూ ఉన్నారు. ఆ ఇంటిని బట్టి, అంతస్తుల స్థాయిని బట్టి ఎంత గొప్పవారో ఇలాగే లోకానికి కనబడుతుంది. ఒక సామాన్యమైన వ్యాపారవేత్త అంత అందమైన ఇంటిని నివాస స్థలముగా చేసుకోవటానికి ఇష్టపడితే, రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, భూపతులకు అధిపతి, ఆది సంభూతుడైన దేవుడు, ఎవడను సమీపింపరాని మహామహిమల అమరత్వము కలిగి నిత్యము సత్యవంతుడైన అద్వితీయ నమ్మకమైన సత్యసాక్షి అయిన లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నివాస స్థలము మానవ జ్ఞానము గ్రహించగలిగినంత, నోరు వివరించగలిగినంత రమ్యత కలిగిందని అనుకోవడం బహుశా ఆశ్చర్యమేమో. అందుకే దేవుని నివాస స్థలం మానవ ఊహకు జ్ఞానమునకు మించినది. ఆయన నివాస స్థలానికి సంబంధించిన కొన్ని సంగతులు మనం అర్థం చేసుకుని ఆ ప్రకారంగా జీవించుట కొరకై దేవుడు తన వాక్యాన్ని మన చేతిలో ఉంచినాడన్న సంగతి నాకంటే మీకు బాగా పరిచయం. అదే నిన్న ఈ దినం ఉదయకాలము వాక్యమును ఆధారం చేసుకొని మనం నేర్చుకోవటానికి ఆరంభించినాం. ఇంతవరకు బహుశా నిన్నటి దినాన ఈ దినాన పాత నిబంధనలోని సంగతులే మనం ఎక్కువగా ఆలోచించినాం. ఇది రాత్రి ఆఖరి కూడిక కనుక పాత నిబంధన ఒక్కటే చెబితే సంపూర్ణం కాదేమో కనుక మీరు అనుమతిస్తే పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసే కొలది కొత్త నిబంధనలో కూడా ఆయన నివాస స్థలం ఎలాంటిదో మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. సాధారణంగా పుట్టినప్పటికంటే, జీవించినప్పటికంటే, మరణం దగ్గరకు వచ్చినప్పుడు ఏ స్థలంలో ఉన్నారు, ఎలాగున్నారు అనేది మనం ఆలోచించుట సహజమే. యేసు ప్రభువారు బెత్లెహేం అనే గ్రామంలో పుట్టాడన్న సంగతి మనం ఎరుగుదుము. యేసు ప్రభువారు సిలువకు వెళ్ళక మునుపు ఆఖరిగా తాను గడిపిన దినాలన్నీ కేవలం ఒక సామాన్యమైన గ్రామమే. ఆ గ్రామం పేరే బేతనియా. ఆయన పుట్టింది బెత్లెహేము, ఆయన ఆఖరి దినాల్లో నివసించింది బేతనియా. ఈ రెండు ప్రపంచ ప్రసిద్ధి చెందిన చిన్న గ్రామాలు. దేవుడు పుట్టేటప్పటికి చిన్న గ్రామాన్ని ఎన్నుకున్నాడు. అలాగే దేవుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళే సందర్భంలో కూడా చిన్న గ్రామాన్ని ఎన్నుకున్నాడు. ఈ బేతనియా అంటే అర్థం హౌస్ ఆఫ్ ప్రాస్పరిటీ అని ఒకళ్ళు అన్నారు, ఇంకోళ్ళు హౌస్ ఆఫ్ పవర్టీ అని ఒకళ్ళు అన్నారు. హౌస్ ఆఫ్ పవర్టీ అంటే పేద ఇల్లు, హౌస్ ఆఫ్ ప్రాస్పరిటీ అంటే ధనవంతుల ఇల్లు అని అర్థం. మరి రెండిట్లో ఏది కరెక్టు? పేదవాని ఇల్లు అనేది కరెక్టా, ధనవంతుల ఇల్లు అనేది కరెక్టా? రెండూ కరెక్టే. పేదవాని ఇల్లు ఎప్పుడంటే యేసు ప్రభు లేనప్పుడు, ధనవంతుల ఇల్లు ఎప్పుడంటే ఆ ఇంటిలోకి యేసు ప్రభు వారు వచ్చినప్పుడు. యేసు ప్రభు వెలపట ప్రతి మానవుడు అలాంటి ఆత్మ సంబంధమైన పేదరికములోనే ఉన్నాడు. యేసు ప్రభులో మాత్రమే ఆ మానవుడు ధనవంతుడు అన్న సంగతి బైబిల్ సెలవిస్తున్నది. ఈ బేతనియా అనే గ్రామం యెరూషలేము పట్టణానికి అల్లంత దూరాన కనిపించే ఒలీవల కొండ ఆవల ఆవరించిన గ్రామం. ఇదో కుగ్రామం. దీంట్లో 30 ఇండ్లు దాదాపు ఆ దినాల్లో ఉండేవి. అవన్నీ మంటితో నిర్మించబడిన మిద్దెలు. ఆధునాతనమైన కిచెన్ కానీ, డైనింగ్ హాల్ కానీ, వాష్రూమ్ కానీ,
సిట్అవుట్ కానీ తర్వాత మీటింగ్ హాల్ కానీ ఇలాంటివి ఏమీ అక్కడ కనిపించేది కాదు. ఇలాంటి ఒక సామాన్యమైన గృహములో యేసుప్రభు వారు శుక్రవారము సిలువ వేయబడక మునుపు దాదాపు 4-5 రోజులు ఆ దినాల్లో అక్కడే గడిపినట్లు వాక్యం ద్వారా మనకిట్టే అర్థమవుతుంది. దేవుడు ఆ గ్రామాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, అది ఆయన నివాస స్థలముగా ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, ఈ ప్రశ్నలకు కొంత సమయం గడిచే కొద్దీ మనం జవాబు చుట్టానికి ప్రయత్నం చేస్తాం. బేతనియా చాలా అందమైన చిన్న గ్రామమే, దాంట్లో చాలా రకాలైన ప్రజలు ఉన్నారు. కానీ దేవుడు ఆ గ్రామాన్ని కూడా ప్రేమించినాడు. దేవుడికి చిన్న పెద్ద, ధనవంతులు, దరిద్రులు, చదువుకున్నవారు, చదువు లేనివారు, పట్టణంలో ఉన్నవారు, పల్లెల్లో ఉన్నవారు, అందంగా ఉన్నవారు, అందవిహీనులు, ఆరోగ్యవంతులు, అనారోగ్యవంతులు అని తారతమ్యము, తేడా, పక్షపాతము అంతకంటే లేదు. బైబిల్ సెలవిస్తుంది యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆ యేసుక్రీస్తు ప్రభు వారు అందరికీ ప్రభువు కనుక ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం దాకా భూమి మీద ఉద్భవించిన ప్రతి మానవ జాతికి యేసుక్రీస్తు ప్రభువు. ఆ మానవ జాతిలో కూర్చున్న నీవు కూడా ఉన్నావన్న సంగతి నగ్న సత్యం. మన భాగంలోనికి రావటానికి ప్రయత్నం చేస్తే ఈ చిన్న గ్రామంలో దాదాపు 30 ఇళ్ళు కలిగిన గ్రామములో లోకరక్షకుడు సింహాసనం మీద ఆసీనుడైన వాడు, మహామహుడు, పరలోక ఉన్నత స్థలములో దేవదూతల చేత, కెరూబుల చేత నిత్యము మానక పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఎల్లప్పుడూ పొగడబడుచున్న దేవుడు కాలము సంపూర్ణమైనప్పుడు మానవాకారాన్ని భూమి మీదకి దిగి వచ్చే సామాన్యమైన చిన్న గ్రామములో ఉండటానికి, నివసించటానికి ఏమి తోచింది? బహుశా నేను అనుకుంటా అంతకంటే చిన్న గ్రామం ఇక భూమి మీద ఆ దినాల్లో లేదేమో, అంతకంటే పేద గ్రామం ఆ దినాల్లో లేదేమో. యేసుప్రభు యొక్క పుట్టుక పేద గ్రామమే, యేసుప్రభు యొక్క ఆఖరి దినాల్లో అనగా చనిపోక మునుపు గడిపిన గ్రామము కూడా పేదదే. యేసుప్రభు వారు పేదలంటే చాలా ఆశ కలిగి వారిని రక్షించి వారిని ప్రభు యొక్క రాజ్యంలో చేర్చాలని వారి కొరకై ఆ గ్రామాలుగా సువార్త ప్రకటిస్తూ వెళ్ళాడన్న సంగతి నాకంటే మీకు బాగా పరిచయం. ఈ గ్రామము యేసుప్రభు యొక్క నివాస స్థలం. యేసుప్రభు యొక్క నివాస స్థలం అంటే ఎంతో రమ్యమైంది కదా. మరి చిన్న గ్రామంలోనూ ఉన్నాడు. ఎన్ని రోజులు? దాదాపు 5 రోజులు. ఆఖరి వారమంతా అక్కడే ఉన్నాడు. ఆ తర్వాత అదే స్థలములో నుండి గొప్ప అద్భుతాలు దేవుడి భూమి మీదకి చూపించాలని సంకల్పించినాడు. సరే, మెట్టికి గ్రామం యొక్క సంగతి ఏంటి? ఆ గ్రామం ఏ జ్ఞాపకం చేస్తుంది? ఆ గ్రామం ద్వారా మనం నేర్చుకున్న ఆత్మీయమైన సత్యాలు ఏంటి? ఇలాంటి కొన్ని ప్రశ్నలకు ఈ 1 గంట సేపులో జవాబు చుట్టానికి ప్రయత్నం చేస్తాం. ఆ బేతనీయ గ్రామం అంటే దేవుని సంఘమే. ఆ బేతనీలో ప్రజలంటే దేవుని యందు విశ్వాసం ఉంచిన వారే. ఆ ఊరు వెళ్ళాడంటే యేసుప్రభు వారు దేవుని సంఘానికి వెళ్ళాడు అని అర్థం. ఆ ఊర్లో ఎలాంటి వాళ్ళు ఉన్నారు? అసలు ఈ బేతనీ అనే మాట ఎక్కడ ఆరంభమైంది, ఎక్కడ ముగించబడింది? మామూలు మనకు 5 ప్రశ్నలు ఉన్నాయి కదా. మొదటి ప్రశ్న, బేతనీ అనే మాట బైబిల్లో ఎన్నిసార్లు రాయబడింది? రెండో ప్రశ్న, బేతనీ అనే మాట పాత నిబంధనలు ఎన్నిసార్లు రాయబడింది? మూడో ప్రశ్న, బేతనీ అనే మాట కొత్త నిబంధనలు ఎన్నిసార్లు రాయబడింది? నాలుగో ప్రశ్న, బేతనీ అనే మాట బైబిల్లో మొదటిసారిగా ఎక్కడ రాశారు? ఐదో ప్రశ్న, ఆఖరి ప్రశ్న, ఈ బేతనీ అనుభవంలో మనం ఉన్నామా? ఈ ప్రశ్నలన్నీ మనకు బాగా పరిచయము. కానీ ఈ ప్రశ్నకు జవాబు మీరు చెప్పడం ఇంత చిన్నదానికి బాగుండదు కనుక నేనే చెప్పడానికి ప్రయత్నం చేస్తా. బేతనీ అనే మాట బైబిల్లో లేదా బేతనీ అనే ఊరు బైబిల్లో కనీసం 9 సార్లు రాయబడింది, 9 times. అది పాత నిబంధనలు ఒక్కసారి కూడా రాయబడలేదు. ఆ 9 సార్లు కొత్త నిబంధనలోనే రాయబడింది. అది కూడా దాదాపు సువార్తల్లోనే రాయబడింది. అపొస్తలుల కార్యము నుండి బేతనీ అనే మాట మనకు కనిపించదు. ఈ యేసుప్రభు వారు శరీరాకారంలో భూమి మీద ఉన్న ఈ దినాల్లోనే దాదాపు 9 సార్లు బేతనీ అనే మాట వాడబడుతూ వచ్చింది. మొదటిసారి బైబిల్లో బేతనీ అనే మాట ఎక్కడ కనిపిస్తుంది? మత్తయి సువార్త, గాస్పల్ అకార్డింగ్ టు మాథ్యూ, మత్తయి సువార్త 21వ అధ్యాయం 17వ వచనం. మాథ్యూ చాప్టర్ 21 verse 17. మత్తయి 21:17, మత్తయి 21:17, మాథ్యూ 21 verse 17. వారిని విడిచి పట్టణము నుండి బయలుదేరి బేతనీకి వెళ్ళి అక్కడ బస చేసెను. అంటే ఏంటి? అక్కడ నివాసము చేసెను. మనం ఆలోచించే మాట ఏంటంటే, సైన్యములకు అధిపతిగా యెహోవా నీ నివాసములు,
నీ బస చేసే స్థలములు, నీ మందిరావరణము, నీ తేజోమహిమ నివసించే స్థలము ఎంత రమ్యములు. ఎక్కడ బస చేశాడు? పట్టణములో నుండి పల్లెటూరికి వెళ్ళాడు. సాధారణంగా ఆ పగలంతా పల్లెటూరులో పని చేసుకొని రాత్రి పట్టణాలకు వచ్చేవాళ్ళని మనం చూస్తాం. చూడండి, నిడదవల్లో చాలామంది కాపురాలు పెట్టి చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకొని సాయంకాలం అయిపోయిన వెంటనే తిరిగి పట్టణానికి వస్తుంటారు. అలాగే రాజమండ్రి లాంటి పట్టణంలో వాళ్ళ కాపురాలు ఉండి చిన్న చిన్న గ్రామాలకు వెళ్ళి సాయంకాలం పూట తిరిగి ఆ పట్టణాలకు వస్తున్నారు. కానీ యేసు ప్రభువుకి మనకి ఎప్పుడు రివర్స్ గేరు కదా. ఆయన ఏం చేస్తాడో దానికి ఖచ్చితంగా 180 డిగ్రీలు ఆపోజిట్గా మనం చేస్తాం. బైబిల్లో మనం ఏం చేయాలని రాయబడిందో దానికి ఖచ్చితంగా 180 డిగ్రీలు ఆపోజిట్గానే చేస్తుంటాం. యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశాడంటే పగలంతా యెరూషలేములోని దేవాలయంలో ఉంటూ ఆ యెరూషలేములో ప్రకటిస్తూ ఆ యెరూషలేములో సంచరిస్తూ సాయంకాలం అయిపోయిన తర్వాత ఆ పట్టణాన్ని ప్రజలను విడిచి ఆ యెరూషలేముకి అల్లంత దూరాన ఉన్న బేతనీకి వెళ్ళి అక్కడ బస చేసాను. ఆ ఊర్లో ఏముంది? ఏసీ ఉందా? అంతఃపురం ఉందా? అందమైన ఇల్లుందా? సముద్ర తీరం ఉందా? ఆహ్లాదకరమైన రివర్ ఫ్రంట్ ఉందా? ఆశ్చర్యకరమైన అందాల పురుకొల్పే ఆరబోసిన అందాల పరప లాంటి అరకు లోయ ఉందా? ఏమీ లేవు అక్కడ. బోసిపోయిన మంటి మిద్దెలతో నిర్మించబడిన ఒక చిన్న గ్రామం. అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఉండటానికి ఇష్టపడ్డాడు. మెట్టుకు ఇప్పుడు సంగతి ఏంటంటే ఆ ఊరిలో ఎలాంటి ప్రజలు ఉన్నారు? సరే, చాలా ఆత్మీయులు ఉన్నారు, అందుకే యేసుప్రభు అక్కడికి వెళ్ళాడు అనుకోవటానికి లేదు. ఆ ఊర్లో ఎంతమంది ఉన్నారంటే, ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే 30 ఇళ్ళు అంటే ఎలాంటి వాళ్ళు ఉంటారు? 30 రకాల వాళ్ళు ఉంటారు కనీసం. ఇంటికి ఒక రకం వేసుకున్న 30 ఇళ్లలో 30 రకాలు. మొదటి రకం ఏంటి? కట్టబడిన గాడిద ఇలాంటివి కూడా అక్కడ కట్టబడి ఉన్నాయి. రెండో రకం ఏంటి? గురిడి వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. మూడో రకం ఏంటి? కుష్ఠరోగులు కూడా అక్కడ ఉన్నారు. నాలుగో రకం ఏంటి? పెళ్లిగాని అమ్మాయిలు కూడా అక్కడ ఉన్నారు. ఐదో రకం ఏంటి? విడిచిపెట్టబడిన వాళ్ళు అక్కడ ఉన్నారు. ఆరో రకం ఏంటి? యేసుప్రభు అంటే ఇష్టం లేని వాళ్ళు. యేసుప్రభు వాళ్ళ ఇంట్లోకి వస్తేనే యేసుప్రభు వచ్చేసేయడానికి చాలా బాధతో బయటికి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి రకరకాలైన ప్రభు యొక్క సంకల్పానికి వెలపడ జీవిస్తున్న ఆ ప్రజల మధ్యలోనికి యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళాడు. కట్టబడిన గాడిదని విడిపించడానికి కూడా యేసుప్రభు వారు ఇష్టపడ్డాడు. కుష్ఠరోగిని బాగు చేయడానికి ఇష్టపడ్డాడు. అందుకే ఆ గ్రామంలో కుష్ఠరోగులు కూడా ఉన్నారు. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం అనుకుంటా, 6వ వచనం. మాథ్యూ చాప్టర్ 26 verse 6. మత్తయి 26:6 నేను చదువుతున్నాయా? యేసు బేతనీలో కుష్ఠరోగైన సీమోను ఇంట ఉన్నప్పుడు. బేతనీలో ఎవరున్నారు? కుష్ఠరోగులు ఉన్నారు. బేతనీ అనే మాట బైబిల్లో 21వ అధ్యాయం మత్తయి సువార్తలో కనిపించినప్పుడు యేసుతోనే కనిపిస్తుంది. అలాగే ఆఖరిగా ఈ బేతనీ అనే మాట బైబిల్లో రాయబడిన సందర్భం లూకా సువార్త 24:50. సందర్భం నేను చెప్తున్నా, యోహాను సువార్తలో కూడా ఈ మాట ఉంది, కానీ సందర్భం లూకా 24:50. లూక్ గాస్పల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్ చాప్టర్ 24 verse 50. లూకా 24:50. ఆయన అనగా యేసు బేతనీ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించను. కనుక బేతనీ అనే మాట యేసు ప్రభువుతో ఆరంభమవుతుంది, యేసు ప్రభువుతోనే ముగించబడుతుంది. కనుక చాలా పేద ఊరు, యేసు ప్రభువును బట్టి ధనవంతులైన ఊరుగా ఇప్పుడు పేరు పొందింది. ఆ ఊర్లో ఎట్లాంటి వాళ్ళు ఉన్నారంటే కుష్ఠరోగులు ఉన్నారు. కుష్ఠరోగం అంటే పాతకాలంలో బహుశా మీలో చాలామంది గ్రామీణులు లేరు అనుకుంటా, అందుకే మీకు తెలియకపోయి ఉండొచ్చు. నేను ఒక గ్రామం నుండి వచ్చిన, మా ఊర్లో అనేవాళ్ళు దాన్ని పెద్ద రోగము అనేవాళ్ళు. నేను అనుకున్నా ఏంటో ఈ పెద్ద రోగం అంటే, అప్పుడు చెప్పారు కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఇది కుష్ఠరోగము అని అర్థమైపోయింది. ఇప్పుడు దానికంటే పెద్ద రోగాలు వచ్చాయనుకోండి, క్యాన్సర్, హెపటైటిస్ బి, తర్వాత జీకా, డెంగ్యూ, ఇలాగ రకరకాలైన ఇంకా పెద్ద రోగాలు వచ్చేసాయి. కానీ అప్పట్లో ఇవన్నీ లేనప్పుడు అదే ఒక పెద్ద రోగం. ఈ కుష్ఠరోగి అయిన సీమోను ఇంట, ఈ పేరు కూడా రాశారు. సాధారణంగా ఒక వ్యక్తి ఘోరమైన వ్యాధి ఉన్నప్పుడు ఆయన పేరు చెప్పడం ఇష్టపడరు. చూడండి, ఎవరైనా ఒక ఘోరమైన వ్యాధితో బాధపడుతున్నారు అనుకోండి, ఎయిడ్స్తో బాధపడుతున్నారు, ఆదాము అనుకోండి పేరు, ఆదాము అన్న ఎయిడ్స్తో బాధపడుతున్నాడు, ప్రభువా సహాయం చేయని, ఎక్కడైనా మీరు ప్రార్థన చేసేది విన్నారా? వినరు. పేరు, ఈ ఘోరమైన వ్యాధి రెండు కలిపి చెప్పరు.
ఒకవేళ చెప్తే బలహీనంగా ఉన్నాడు సహాయం చేయని ప్రార్థన చేస్తారు, పేరు చెప్తే రోగం మానేస్తారు, రోగం చెప్తే పేరు మానేస్తారు. ఇంక ఈ రెండు చెప్పినారంటే చాలా ఫైనల్ స్టేజ్లో ఉన్నాడని ఈరోజు రేపో రెడీ చేయాలా, అందుకనే బహుశా పేరు రోగం రెండు చెప్పేస్తుంటారేమో. ఇక్కడ ఈయన పేరు సీమోను. బైబిల్లో సీమోన్లో కనీసం 9 మంది ఉన్నారు. చాలా మంచి సీమోన్లు ఉన్నారు. ఒకడేమో చెడు పుట్టినట్లు చెడు సీమోను ఉన్నాడు, అపోస్తుల కార్యాలు కనిపిస్తున్నాడు, డబ్బులు ఇచ్చి పరిశుద్ధాత్మ దేవుడు కావాలనుకుంటున్నాడు, గారడీ చేస్తున్నాడు. పేరు చాలా మంచిది, భూమిని తలకిందలు చేసి అపోస్తుల పేరు పెట్టుకున్నాడు. యెరూషలేములో యేసు ప్రభువుని చేతులు ఎత్తుకొని, నాథా నీ దాసుని రక్షణ కనులారా చూచి అవకాశం ఇచ్చినావు, ఇప్పుడు నెమ్మదిగా నీ దాసుని పోనిస్తున్నావు అన్న సిమోన్ లాంటి ప్రవక్త పేరు పెట్టుకుని ఉన్నాడు. ఇలాంటి మంచి పేర్లు, చర్మకారుడు పేతురు లాంటి వాడికి ఆతిథ్యం ఇచ్చిన సీమోన్ లాంటి వాడు పేరు పెట్టుకొని గాడి విద్య చేస్తున్నాడు. కొంతమందికి పేర్లు చాలా బాగుంటాయి, వాళ్ళ పేరు తీసేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది మనకు, ఎందుకంటే పేరుకి తగిన జీవితం లేదుగా అని. ఒకవేళ మనకి అవకాశం ఇస్తే నేను మొట్టమొదటి బైబిల్లో పేరు తీసేసేది ఎవరిదంటే ఈయందే, పేరు తీసేసేదంటే మార్చేది. గాడివాడు అనే సీమోన్ పేరు మార్చేసి గాడివాడని పెడితే అయిపోద్ది, మళ్ళీ సీమోన్ ఎందుకు అని. ఈ మంచి పేర్లు చెడ్డోళ్ళకి పెట్టడం ద్వారా పేరుకే చెడుతనం వచ్చేసింది. ఈ సీమోనును దేవుడు ప్రత్యేకంగా ఇక్కడ రాసినాడు, పేరు రాసినాడు, రోగం రాశాడు. మీలో చాలామంది కుష్ఠరోగులు చూసిన వాళ్ళు ఉంటారు. ఈ చాలామందిలో కొంతమందే కుష్ఠరోగులకు సహాయం చేసిన వాళ్ళు కూడా ఉంటారు. ఆ కొంతమందిలో కొంతమందే కుష్ఠరోగులతో మాట్లాడిన వాళ్ళు ఉంటారు. ఆ కొంతమందిలో ఇంక కొంతమందే కుష్ఠరోగులకు సహాయపడిన వాళ్ళు కూడా ఉంటారు. ఈ కొంతమందిలో ఇంక కొంతమందే వారికి యేసుప్రభుని గురించి కూడా చెప్పింటారు. కానీ నేను ఇక్కడ ఖచ్చితంగా చెప్పగలను, కుష్ఠరోగులు చూసిన మీలో కొంతమంది వాళ్ళ ఇంటికి ఎన్నడూ వెళ్ళలేదు. ఇది వాస్తవం కాదా? కుష్ఠరోగులను ఎంతమంది చూసినారంటే చాలామంది చేయెత్తుతారు. ఇప్పుడు అదొద్దు, ఆ చూసిన వాళ్ళు వాళ్ళ ఇంటికి వాళ్ళని వెళ్ళని ఉన్నారా? లేరు. వాళ్ళ ఇంటికి వెళ్ళడమే కష్టమైపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు తయారు చేసిన భోజనం వెళ్ళి కూర్చొని తిన్నోళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. కానీ బైబిల్లో రాయబడింది ఏంటంటే, లోక రక్షకుడు, పాపమెరుగని వాడు, పరిశుద్ధుడైన దేవుడు, నిర్దోషి అయిన నిష్కళంకుడైన దేవుడు, పాపాత్ముడైన మానవ దగ్గరికి ఎంత దాకా వచ్చాడంటే, ఇంకింతకంటే తక్కువైన మనుషుడు, నిరాకరించబడిన మనుషుడు, తృణీకరించబడిన మనుషుడు, ద్వేషించబడిన మనుషుడు ఇంకెవ్వరు భూమి మీద ఉండరు. ఆ దినాల్లో కుష్ఠరోగం అనేది చాలా పెద్ద రోగం కనుక ఊరికి వలపటి వారిని వేయించి వాడు అపరిశుద్ధుడు 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 అని కేకలేస్తూ జీవించి అలాంటి వారి ఇంటికి ఎవరైనా వెళతారా? వెళ్ళినా అలాంటి వారితో ఎవరైనా కూర్చుంటారా? కూర్చున్న అలాంటి వారు వడ్డించే భోజనం ఎవరైనా తింటారా అండి? మన ఇంట్లో భార్య భర్తలు పిల్లలే వాళ్ళు చేయగడుకుండా వడ్డిస్తుంటే పిల్లలే చెప్తారు, మమ్మీ నువ్వు చేయగడుకోలేదు, మా డాడీ నువ్వు చేయగడుకోలేదు. ఇంకా కొంతమంది ఏం చెప్తారంటే, చిన్నపిల్లలు అంటే ఒక 5వ తరగతి 6వ తరగతి చదివే పిల్లలు, వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ తాగిన గ్లాస్ ఇచ్చిరే దీంట్లో తాగరంటే, మమ్మీ ఈ గ్లాసులో నువ్వు తాగావు కదా అయితే నేను తాగను పో. డాడీ ఈ గ్లాసు నువ్వు వాడావు కదా అయితే నేను వాడను పో. వాళ్ళ కడుపున పుట్టి 9 నెలలు మోసి బయటకు వచ్చిన తర్వాత వారి స్తన్యం మీద స్తన్యపానం చేసి బయటకు వచ్చిన వాడే, రక్తం పంచుకొని వచ్చిన వాడే వాళ్ళు వాడిన గ్లాసు ప్లేటు భోజనము తినాలంటేనే ఇష్టం లేకపోతే, ఒక కుష్ఠరోగింటికి వెళ్ళి ఒక దేవుడు, ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు, సొలొమోను కంటే గొప్పవాడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి, భూపతులకు అధిపతి, 7 నక్షత్రాలు చేతి పట్టుకుని 7 సువర్ణ దీపస్తంభముల మధ్య సంచరించు దురవగాహన తేజస్సు కలిగిన ఆ దేవుడు ఈ కుష్ఠరోగి ఇంట్లోనికి వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. చుట్టానికి కాదు, ఫోటో తీయటానికి కాదు, డబ్బులు ఇచ్చి రావటానికి కాదు. బైబిల్ రాసినారు, భోజనానికి వెళ్ళాడంట. వాడు భోజనం వడ్డిస్తే యేసుప్రభు ఎలాగ తిన్నాడు? అమ్మా ఇస్తారా, గడిగేశారా, భోజనం మీరే చేశారా? వాడు వడ్డిస్తుంటే బహుశా కుష్ఠరోగం అంతా చేతులుకుందేమో. ఇవన్నిట్లో యేసుప్రభు ఎలాగున్నాడు? ఎవరి కుష్ఠరోగి? నా మాట మీకు అర్థమైంది అనుకుంటే, ఎవరి కుష్ఠరోగి చెప్పరా? మీరు చెప్పరని మొక్కుబడి చేసుకుంటే నేనేం చేయలేను. ఎవరి కుష్ఠరోగి? ఆ కుష్ఠరోగి నేనే, ఆ కుష్ఠరోగులు మనమే, ఆ బేతనే దేవుని సంఘమే. ఈ సంఘాల్లో ఈ దినాన్ని ఇలాంటి వాళ్ళు ఉన్నారు. నేను భౌతికమైన కుష్ఠరోగాన్ని గురించి మాట్లాడట్లేదు, కానీ ఆత్మీయమైన కుష్ఠరోగాన్ని గురించి మాట్లాడుతున్నాను. అదే పాపము.
బైబిల్లో మొదటి కుష్ఠరోగి మోషే. మోషే లాంటి గొప్ప నాయకుడు కుష్ఠరోగం యొక్క రుచి ఏంటో చూశాడు. ఆ తర్వాత దేవుడు ఆయన స్వస్థపరిచినాడు. వెంటనే పాపము ప్రతి మానవునికి రక్తములోనే బయటకు వచ్చింది. అందుకే పాపాత్ముడైన మానవుని దగ్గరికి పరిశుద్ధుడైన దేవుడు తానే దిగి వచ్చినాడు. ఎవరైనా వస్తారా? ఎవరైనా అలాంటి వ్యక్తితో మాట్లాడతారా? ఎవరైనా అలాంటి వ్యక్తిని ఇష్టపడతారా? అందంగా, ఆరోగ్యంగా, చాలా చక్కగా ఉన్నవారంటే, రెండు బ్రదర్ కూర్చుందిరండి, భోంచేసారా, తినండి, మీరు మా దగ్గరికి ఎప్పుడు రావట్లేదేంటి, మేము కనిపించట్లేదేంటి, మమ్మల్ని మర్చిపోయారేంటి, మేము ఎట్ట కనిపిస్తాంలేండి, ఇలాగ మాట్లాడతాం. కానీ అందవిహీనంగా అనారోగ్యంగా ఉన్నారనుకో, అన్నా ప్రైజ్లాడని వస్తే ఉండండి కొద్దిసేపు ఆగండి, మళ్ళీ నేను తర్వాత వస్తానులే అని వెళ్తా. ఇది మానవ నైజం. కానీ ఇక్కడ ఒక దేవుడు ఉన్నాడు, పరలోకపు దేవుడు, పాపము లేని దేవుడు, పాపం ఎరగని దేవుడు, పాపిని ప్రేమించే దేవుడు, పాపికి క్షమాపణ ఇచ్చే దేవుడు, పాపి కొరకే ప్రాణం పెట్టడానికి ఇష్టపడిన దేవుడు. ఆయన పేరు యేసు ప్రభువారు. ఆయన పరలోకం నుండి ఈ భూమి మీదకి దిగి వచ్చింది అంతఃపురంలో జీవించడానికి కాదు, ఒక కుష్ఠరోగి దగ్గర తను తాను ఐక్యపరచుకొని తన ప్రేమేమో వెల్లడి చేయడానికి ఇష్టపడ్డాడు. చరిత్ర ఏం చెప్తుందంటే, ఈ కుష్ఠరోగి ఆ తర్వాత యేసుప్రభు మీద విశ్వాసం ఉంచినాడంట. కుష్ఠరోగం బాగైందంట. ఆ బేతనీ అనే ఊర్లో ఉన్న సంఘంలో ఒక ఎల్డర్ అయ్యాడంట. కల్వరి ప్రేమ, క్రీస్తు ప్రేమ, నిరాకరించబడిన వారిని అంగీకరించే ప్రేమ, అదే యేసుప్రభు యొక్క ప్రేమ. ఈ రాత్రి ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవరైనా కూర్చున్నారేమో, నా దగ్గరికి దేవుడు వస్తాడా, నన్ను పలకరిస్తాడా, నాతో మాట్లాడతాడా, నాకు సహాయం చేస్తాడా? బేతనీలో వేరే వాళ్ళ ఇంటిని గురించి అనగా మరే మార్త, లాజరు వాళ్ళ ఇంటిని తప్ప ఇంక ఈ కుష్ఠరోగి ఇంటిని గురించి మాత్రమే ఇక్కడ రాశారు. దేవుని ప్రేమ ఎంత దొడ్డది. యేసుప్రభు వారు బేతనీలో బస చేయటానికి, నివాసం చేయటానికి వెళ్ళాడు. కారణం ఏంటంటే అక్కడ కుష్ఠరోగులు ఉన్నారు, వారిని బాగు చేయాలి, వెలివేయాలి కాదు, త్రోసివేయాలి కాదు, నిరాకరించాలి కాదు. ఇది నా దేవుడు తన సంఘంలో సంచారం చేస్తున్న ఉద్దేశం ఏంటంటే, పాపిని నెట్టివేయాల, త్రోసివేయాల, తలుపు వేయాల, హౌస్ఫుల్ అని చెప్పడానికి కాదు. ఆ పాప దగ్గరికి వచ్చి ఆ పాపిని క్షమించి, కరుణించి, సమకూర్చి, రక్షించి, పాప క్షమాపణ, మారు మనస్సు అనుగ్రహించి ఆ పాపికి పరలోక రాజ్యము ప్రవేశించడానికి తానే మార్గమై ఉన్నాడని తెలియచేసి, ఒప్పింపజేసి, ఆయన రక్తం చేత కడిగి, పరిశుద్ధపరిచి, అంగీకరించి, స్వీకరించి, ఆత్మీయునిగా తయారు చేసి, తన రూపంలోనికి మార్చి, తనతో పాటు సదాకాలం తన రాజ్యంలో, తన సింహాసనం మీద తన కిరీటం అనుగ్రహించి కూర్చుండి పెట్టాలనే దేవుని అనాథకాల సంకల్పం ఎంత దొడ్డది. ఇదంతా ఉచితం. సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. ఇప్పుడు మనం చెప్పామనుకో, కుష్ఠరోగి నివాసంలో యేసుప్రభు ఉన్నాడు, ఎంత రమ్యమో చెప్పండి అంటే ఎవరైనా చెప్తామా? కానీ కొత్త నిబంధన యేసుప్రభు యొక్క నివాసానికి ఇదొక మచ్చుతునక ఆనవాళ్ళు. ఆ వ్యక్తే నీవు నేను. ఈ దినాన పాపైన మానవం దగ్గరికి యేసుప్రభు వారు వస్తున్నాడు. ప్రభు అని యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడుదురు. ఇప్పుడు దాకా మనం చూసినాం, ఈ బేతనీలో కట్టబడిన గాడిద లాంటి వాళ్ళు ఉన్నారు, దాన్ని విడిపించినాడు. కుష్ఠరోగంతో బాధపడుతున్న సీమోను ఉన్నాడు, ఆయన స్వస్థపరిచినాడు. ఆ తర్వాత ఇంట్లో పెళ్లిగాని ఈ ఊర్లో పెళ్లిగాని ఇద్దరు సహోదరులు. ఆ తర్వాత యేసుప్రభుని అంగీకరించిన ఒక వ్యక్తి, ఆయన కూడా పెళ్లి కాలేదు నాకు తెలిసి, ఆయన పేరే లాజరు. యేసుప్రభు వారు వాళ్ళింటికి కూడా రావటానికి ఇష్టపడ్డాడు. బైబిల్లో యోహాను సువార్తలో మనం చూస్తాం. యోహాను సువార్త 11వ అధ్యాయం, జాన్ చాప్టర్ 11. యోహాను సువార్త 11వ అధ్యాయం 5వ వచనం. యోహాను 11:5. జాన్ చాప్టర్ 11 verse 5. యోహాను 11:5. యేసు మార్తను, ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. ఆ తర్వాత లాజరు చనిపోయాడు. ఇప్పుడు యేసు ప్రభు అక్కడికి వచ్చినాడు. దిస్ ఈస్ ద మ్యారకల్ ఆఫ్ మ్యారకల్. దిస్ ఈస్ ద మ్యారకల్ ఆఫ్ మ్యారకల్స్ టుక్ ప్లేస్ ఇన్ ఎ ప్లేస్ కాల్డ్ బేతనీ. బైబిల్లో చాలా అద్భుతాలు ఉన్నాయి. అద్భుతాల్లో అద్భుతం యేసు ప్రభు యొక్క పునరుత్థానం తర్వాత. యేసు ప్రభుని మినహాయిస్తే బైబిల్లో రాయబడిన అద్భుతాలు చాలా ఉన్నాయి, మనందరికీ బాగా పరిచయం. రోగాలు బాగా కావడం కానీ, తర్వాత సముద్రము పాయలుగా చేయబడడం కానీ, యోర్దాను ఏకరాశిగా నిలబడడం కానీ, 40 సంవత్సరాలు ఇశ్రాయేలు నడిపించబడినప్పుడు దేవుడు వాడిని కాపాడడం కానీ, మన్నా కురిపించడం కానీ, నీళ్లు వాళ్ళకి దయచేయడం కానీ,
దేవుని యొక్క అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, షద్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో నుండి బయటికి రావడం, దానియేలు సింహబోన్లో నుండి బయటికి రావడం, ఇంక ఇలాంటి అద్భుతాలు మనం ఎన్ని బైబిల్లో చదివినా ఈ అద్భుతాలన్నిటికంటే అద్భుతం ఏంటంటే చనిపోయిన మానవుడు 4 రోజులు సమాధిలో ఉన్నవాడు తిరిగి లేచినాడు. ఈ అద్భుతం ఎక్కడ చేశాడు? యెరూషలేములో కాదు, కపెర్నహూములో కాదు, పెద్ద పాపులర్ అయిన ఊర్లో కాదు, పాపులర్ అయిన ఇంట్లో కాదు. ద మిరకల్ ఆఫ్ మిరకల్స్ ఇన్ ద బైబిల్ వాస్ టుక్ ప్లేస్ ఇన్ ఎ రిమోట్ విలేజ్, ఇన్ ఎ డిస్పైజ్డ్ ఫ్యామిలీ. ఒక నిరాకరించబడిన కుటుంబములో, ఒక తృణీకరించిన గ్రామములో, బైబిల్ అంతట్లో ఉన్న అద్భుతాల్లో గొప్ప అద్భుతం దేవుడు ఇక్కడ చేశాడు. మొదటి రోజు, 2వ రోజు, 3వ రోజు రావచ్చుగా, 4వ రోజు ఎందుకు వచ్చాడు? 5వ రోజు రావచ్చుగా, 6వ రోజు రావచ్చుగా, ఎందుకు 4వ రోజే వచ్చాడు? 3వ రోజు రావచ్చుగా, ఎలాగో చనిపోయినాడు. 1వ రోజైనా 2వ రోజైనా 3వ రోజైనా ఒకటే. అక్కడ సంగతి 4వ రోజు ఎందుకు యేసుప్రభు వారు ఆ సమాధి దగ్గరికి వచ్చినాడు, ఎందుకు 4వ రోజు లేపాడంటే, ఆ దినాల్లో వారికి ఉన్న సాంప్రదాయం ఏంటంటే ముఖ్యంగా అది బేతనియ యెరూషలేము యొక్క కార్పొరేషన్లోకి వస్తుంది, లేదా మున్సిపాలిటీలోకి వస్తుంది. ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, ఒక మనిషి చనిపోయిన తర్వాత సమాధి చేస్తే 3 దినాలు చూసి 4వ దినాన డెత్ సర్టిఫికేట్ ఇష్యూ చేసేవాళ్ళు. నేను చెప్పే మాట మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఒక మనిషి చనిపోయిన తర్వాత మళ్ళీ లేస్తాడేమో అని వాళ్ళకి అనుమానం. అందుకనే మొదటి రోజు, 2వ రోజు, 3వ రోజు చూసి 3 రోజులుగా లేకపోతే ఇప్పుడు 4వ రోజు పలానా వ్యక్తి చనిపోయినాడని డెత్ సర్టిఫికేట్, మరణ ధృవీకరణ పత్రము విడుదల చేసేవాళ్ళు. ఆ డెత్ సర్టిఫికేట్ ఒకసారి బయటకు వస్తే ఇంకా ఆ వ్యక్తి చనిపోయినాడు కనుక ప్రజాసంఖ్యలో నుండి ఆయన పేరు తీసేసేవాళ్ళు. లాజరు పేరు కూడా ప్రజాసంఖ్యలో నుండి తీసివేయటానికి అనుకూలంగా యెరూషలేము మున్సిపాలిటీ వాళ్ళు 4వ రోజు డెత్ సర్టిఫికెట్ విడుదల చేసినారు. ఆ విడుదల చేసిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు ఇప్పుడు బేతనియలోనికి వచ్చినాడు. ప్రజలు అనుకున్నారు ఇంకేముంది, అంత అయిపోయింది, డెత్ సర్టిఫికెటే రిలీజ్ చేస్తే ఇంకెలాగ బతికిస్తాడు, ఇంకెలాగ చేస్తాడు అని అనుకుంటున్నారు. అందుకే మరే మార్త చాలా విశ్వాసమునులు కూడా, ప్రభువా నువ్వు ముందు వచ్చింది మా తమ్ముడు బతికిండేవాడే అని అన్నారు. అంటే 4 రోజులు అయిపోయింది కదా, ఇంక డెత్ సర్టిఫికేట్ ఇష్యూ చేసేసారు, ఇదిగో పెట్టుకున్నాం. కెన్ డెత్ సర్టిఫికేట్ స్టాప్ రిజరెక్షన్ ఆఫ్ లాజరస్? యెరూషలేము మున్సిపాలిటీ వాళ్ళు విడుదల చేసిన మరణ పత్రం అనేది యేసుక్రీస్తు ప్రభు వారు లాజరును సమాధిలో నుండి లేపడాన్ని ఆపగలదు? మనుషుని యొక్క శాసనము దేవుని యొక్క ఆశ్చర్యకార్యాన్ని ఆపగలదు? మనుషుని యొక్క సంతకం దేవుని యొక్క అనాదికాల ఏర్పాటును మార్చగలదు? మార్చజాలదంటానికి ఇది రుజువు. అందుకే యేసుప్రభు అక్కడికి వచ్చినాడు. కొంతమంది బైబిల్ పండితుల అభిప్రాయం ఏంటంటే, వాళ్ళు తీసుకెళ్ళి యేసుప్రభు వారికి అది డెత్ సర్టిఫికేట్ చూపించినారంట. ఇదిగో యెరూషలేము మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చేసారండి, లాజరు చనిపోయాడని, చూడండి ఒకసారి అని. యేసుప్రభు అన్నాడంట, నేనేం చూడాల్సిన పని లేదంటే పక్కన పేతురు లాంటి వాళ్ళు ఉంటారు కదా రెడీకి ప్రధానికి, ఆయన చూసేసాడండి. ప్రభు ఇచ్చేసారు, మీరు చూసారు లేదు, ఇచ్చేసారు, ఆ పక్కన వాళ్ళంతా ఇచ్చేసారని చెప్తున్నారు. యేసుప్రభు వస్తుంటే వాళ్ళకి అపనమ్మకంతో అక్కడికి వచ్చినారు. ఇంకేదో కాదని లేక, ఆయన దగ్గర లేకపోతే మళ్ళీ ఏమైపోతుందో అని లేక అక్కడికి వచ్చినారు. యేసుప్రభు అక్కడికి వచ్చినాడు, సమాధిని చూచినాడు. బైబిల్లో రాయబడింది, జీసస్ వెప్ట్, యేసు కన్నీళ్లు విడిచాను. యేసు బెత్లెహేములో కన్నీళ్లు విడిచినట్టు బైబిల్లో రాయబడలేదు. ఒక్క యెరూషలేమును మాత్రమే దాన్ని చూచి సంతాపపడి ఏడ్చి, యెరూషలేము యొక్క దుస్థితిని చూసి ఏడ్చాడు. ఇక్కడికి వచ్చినప్పుడైతే సమాధి యొక్క స్థితిని చూసి యేసు ప్రభు ఏడ్చినాడు. యేసు ప్రభు ఒక మానవుని కొరకు ఏడుస్తాడా? దేవుడు మనుషుని కొరకు ఏడుస్తాడా? మనం ఎవరైనా చనిపోయినప్పుడు వెళ్తుంటాం కదా, చాలామంది వెళ్తుంటారు, కార్యక్రమాలు అంటే భూస్థాపన కార్యక్రమాలు చేస్తుంటారు, కానీ వాళ్ళ కళ్ళలో నీళ్ళు రావు. ఎందుకని? అటాచ్మెంట్ లేదు, వాళ్ళెవరో వాళ్ళకి తెలియదు. ఇంకా కొంతమంది ఆత్మీయులు ఏమనుకుంటారంటే, ఏడిస్తే పాపం. యేసుప్రభు కంటే ఆత్మీయులు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఉంటారు. మన సహవాసంలో అట్లాంటి వాళ్ళు ఎక్కువ. వాళ్ళు యేసుప్రభుకి ఈ దినాల్లో ఉంటే నేర్పించింటారు, ప్రభు అట్లా ఏడ్చకూడదు, ఏమనుకుంటున్నావు నువ్వు ఇక్కడ, నువ్వు ఏడిస్తే ఎట్లా, ఇది ఆత్మీయత కాదే అని ఈ దినాల్లో ఉండింటే ఆయన ఏడ్చమని బయటికి తీసుకొని వచ్చింటారు. యేసుప్రభువే లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి ఏడుస్తుంటే, ఇప్పుడు ఎవరైనా ప్రియమైన వారు, పరిచయమైన వారు, బంధువులు, రక్త సంబంధికులు చనిపోతే నువ్వు ఏడ్చొద్దన్నా, ఏం ఆత్మీయత మీరు ఏడుస్తున్నారేంటి? ఇన్ని రోజులు ఇదేనా మీరు నేర్చుకునిండేది? ఎవరు నేర్పించినారు? మీరే. అందుకనే వాళ్ళు ఏడుస్తున్నారు. మనకు ప్రియమైన వారు చనిపోయినప్పుడు వారి మనల్ని ఎడబాస్తున్నారు శారీరకంగానే, మనకు గుర్తొచ్చి ఏడవడము బైబిల్ ప్రకారం కరెక్ట్. యేసు ప్రభు చేసిన కార్యం ఇది.
పాత నిబంధనలో దావీదు చేసినాడు. అబ్షాలోము చనిపోయినప్పుడు, నా కుమారుడా అబ్షాలోమా, నీకు బదులుగా నేను చనిపోయింటే ఎంత బాగుండు. శత్రువైన సౌలు చనిపోయినప్పుడు మనమైతే ఏం చేసింటాం? చాక్లెట్లు పంచింటాం, స్వీట్లు పంచింటాం, లేకపోతే అంతర్వేద పాలెం నుండి తెచ్చి పూతరేకలు పంచింటాం. తినరా, నేను సచ్చాడు, నన్ను విసిగిస్తున్నాడు, నా ప్రాణం పట్టడానికి అన్నాడు. కానీ దావీదు ఎలాగ ప్రార్థన చేసినాడంటే, అయ్యయ్యో బలాఢ్యులు పడిపోయేరి, హౌ ద మైటీ హ్యావ్ ఫాలన్. బైబిల్లో రాయబడింది, ఆయన సంతాపపడ్డాడు. దావీదు కంటే ఆత్మీయులు ఇక్కడ ఉన్నారా? చెప్పరేంటి? యేసుప్రభు కంటే ఆత్మీయులు ఇక్కడ ఉన్నారా? చెప్పరేంటి? దీని అర్థం ఏంటంటే, మనం వాళ్ళంత ఆత్మీయులం కాదు, ఆత్మీయంగా ఉన్నోళ్ళని కూడా మనం శారీరకంగా లాగేస్తున్నాం. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న సంగతి ఏంటంటే, యేసు ప్రభువు లాజరు యొక్క సమాధిని చూచి, మరియ మార్తలున్న గాయాన్ని చూచి ఆయన కన్నీళ్లు విడిచినాడు. ఒక దేవుడు మానవుని కొరకు ఏడుస్తాడా? మానవుడే మానవుని కొరకు ఏడవలేడు. ఎన్నో సమాధి కార్యక్రమాలకు వెళ్తాం, నీట్గా తయారైపోయి వెళ్తాం, పెళ్ళికి వెళ్ళినట్లు. భూస్థాపనకు వచ్చినారా పెళ్ళికి వచ్చినారో తెలియదు. అలాగ వెళ్ళడం తప్పని నేను చెప్పట్లేదు, వెళ్తాం, నేను వాళ్ళతో వెళ్తే మాట్లాడతాం, ఆ తర్వాత అయిపోతాయి. నేను ఈ మాటలు చెప్తుంటే మీరు అనొచ్చు, దాదాపు వారంకో సావుకి వెళ్తున్నామండి, ఎన్న సావులకని ఏడవమంటారు. ఏడుమంటే ఏడుపు వచ్చేది కాదు, అది వాళ్ళతో ఉన్న అటాచ్మెంట్ని బట్టి. ఎప్పుడైనా లాజరు యేసుప్రభువుకు ప్రేమించాడండి? ఎప్పుడైనా ఒక పూట ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చాడా? ఒక పూట భోజనం వడ్డించాడా? ఒక పూట ప్రభువా మీరు అక్కడ వెళ్తున్నారు, నేను కూడా అలా అక్కడ దాకా వస్తాను, మీతో మాట్లాడటానికి వచ్చాడండి? బైబిల్లో నాకు తెలిసి ఎప్పుడు రాలేదు, అలాంటి పరిచయం చేయలేదు. మనకి ఎవరైనా పరిచయం చేసిన వాళ్ళు బహుశా ఇలాంటి ఆపదలో ఉంటే మనకి ఏడుపు వస్తుందేమో, కానీ పరిచర్య చేయని వాడికి, దూరంగా ఉన్నవాడికి, తప్పించుకొని తిరుగుతున్న వాడికి, యేసుప్రభుని నమ్మని వాడికి, ఎరగని వాడి దగ్గరికి వచ్చి ఎవరైనా ఏడుస్తారండి? ఇదే దేవుని ప్రేమ. అయ్యో చనిపోయాడే, ఎరగకుండా చనిపోయాడు. నేను అనుకుంటే ఎందుకు యేసుప్రభు అక్కడ ఏడ్చాడంటే, నాకు సేవ చేయలేదని ఏడవలేదు యేసుప్రభు వారు. ఈ రక్షణలోనికి రాకుండా, నన్ను ఎరగకుండా, నా యందు విశ్వాసం ఉంచకుండా, నమ్మకుండా చనిపోయాడే. ఒకవేళ ఇలాగే సమాధిలో ఉంటే నరకానికి వెళ్తాడే. ఇంట్లో మేము ఆశ్రయం పొందాం, అనేకసార్లు మేలు పొందినాం, ఇప్పుడు ఇంట్లోనే ఒకళ్ళు నరకానికి వెళ్తే ఇంకేమైనా ఉందా? యేసు ప్రభువు కాపర్లేని గొర్రెల వల్ల ఉన్న ప్రజలను చూసి ఒక్కసారిగా చలించిపోయి ఏడ్చాడు. యేసు కన్నీళ్లు విడిచాను. ఆ తర్వాత యేసు ప్రభువు సమాధి దగ్గరికి వచ్చినాడు, లాజరస్ కంఫోర్ట్, లాజరు బయటికి రా. లాజరు పేత వస్త్రములు ధరించిన వాడే ఒక్కసారిగా బయటకు వచ్చినాడు. ఇప్పుడు లాజరు బయటకు వచ్చిన తర్వాత యెరూషలేం మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చిన డెత్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి చూయించామనుకో, బాబు నువ్వు బయటకు వచ్చేసావేంటి, ఇదిగో డెత్ సర్టిఫికేట్ ఇచ్చేసారు నీకు. ఇప్పుడు వచ్చి లాజర్ చెప్పొచ్చు, లేదా మనలాంటి వాళ్ళని చెప్పొచ్చు, అది క్యాన్సిల్ చేసి మళ్ళీ బర్త్ సర్టిఫికేట్ ఇమ్మని చెప్పండి బతికి. మ్యాన్స్ డాక్యుమెంట్ ఈజ్ ఎ మోకరీ బిఫోర్ గాడ్. ఇంకోసారి చెప్పనా, మనిషిని యొక్క శాసనము, మనిషిని యొక్క ధృవీకరణ, మనిషిని యొక్క పత్రము దేవుని ఎదుట ఏంటది? మోకరి. అది చెల్లదు, అది వ్యర్థము. దేవుడు అన్నిటికంటే అధికుడు. అక్కడ అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యం యేసుక్రీస్తు ప్రభువారు జరిగించినారు. అది చూచి యూదులలో అనేకులు, బేతనీకి వచ్చిన అనేకుల్లో ఒక్కసారిగా ఆయన యందు భయం కలిగి విశ్వాసం ఉంచి ఆయన కొరకు జీవించడానికి ఇష్టపడ్డారు. ఇప్పుడు చరిత్ర ఏంటంటే, ఈ బేతనీలో ప్రస్తుతానికి కూడా ఇంకా సంఘం ఉందంట. ఇప్పుడు నేను ముందుకు వెళ్ళక మునుపు కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. ఈ నిరాకరించబడిన సామాన్యమైన కుటుంబంలో దేవుడు ఇంత అద్భుతం చేశాడు అని బైబిల్లో రాసినారు. మనం చదువుతున్నాం, నమ్ముతున్నాం. ఇదే నమ్మితే ఈ దినాన నిరాకరించబడిన మన వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితాల్లో దేవుడు ఇలాంటి అద్భుతం చేయగలడని నమ్ముతున్నామా? అబద్ధం చెప్పొద్దండి. శనివారం అన్నిటికీ తలూపేది అలవాటు చేసుకున్నారు. ఇదే ఆత్మీయత అనుకుంటున్నారు కొంతమంది. నిజమైన ఆత్మీయత వదిలేసి ఇప్పుడు మనోళ్ళని గురించి రాయాలంటే కొత్త బైబిల్ అవుతుంది. అది వాళ్ళు ఒకటి తయారు చేసినారు, ఇదంతా కష్టంగా, ఇదంతా ఆత్మీయంగా లేదు అని వాళ్ళు ఒకటి తయారు చేసుకున్నారు. దేవుడు నా జీవితంలో అద్భుతం చేస్తాడు. అయ్యో నాకేమంత చదువు లేదు, అంత ఉద్యోగం లేదు, ఒక చిన్న గ్రామంలో ఉన్నాను, గోదావరిలో, మా ఊరంటేనే చాలామందికి తెలియదే, ఒకసారి 2 సార్లు 3 సార్లు చెప్పినా అంటున్నారేంటి వాళ్ళు మా ఊరిని గురించి. ఇలాంటి ఊర్లో ఉన్న నా విషయంలో దేవుడు అద్భుతం చేస్తాడా? నాకు పెళ్ళి అవుతుందా? నాకు పిల్లలు అవుతారా? నాకు ఉద్యోగం వస్తుందా? నా చదువు
కంప్లీట్ అయిపోతుందా? నేను విజయశాలిని అవుతానా? నా పరిచయం దేవుడు ఆశీర్వదిస్తాడా? నన్ను కనపరుస్తాడా? నన్ను కనికరిస్తాడా? నా మీద చేతులు ఉంచుతాడా? నన్ను ఆశీర్వదించడానికి వస్తాడా? నాకు సహాయం చేస్తాడా? నాలో మృతతుల్యమైన దానిని తిరిగి జీవములోనికి తీసుకొని రాగలడా? ఇలాంటి ప్రశ్నల పరంపరతో చేరి వచ్చిన మనందరికీ లాజరు యొక్క జీవితం నిలువెత్తటే సవాల్. నమ్మిన వారికి దేవుడిది చేయగలడని నమ్మితే ఇలాంటి అద్భుతం, ఇలాంటి చనిపోయినది నిర్జీవమైనది దేవుడు తిరిగి దాన్ని జీవంలోనికి తీసుకురావాలని కోరుతున్నాడు. అనేకసార్లు నిర్జీవమైన ఆత్మ సంబంధమైన స్థితిలో మనం ఉంటాం. జీవము కలిగిన స్థితిలోనికి మనం వచ్చినప్పుడు ఏం చేయబడతామంటే ఆయనే మనల్ని నడిపిస్తాడు. ఈ నిర్జీవంలో ఉంటాం కనుక సర్టిఫికెట్లన్నీ మన దగ్గర పెట్టుకుని ఉంటాం. మన సర్టిఫికెట్ ఇదిగో నేను చనిపోయాను, నేను నిర్జీవము, నాలో ఏ ఇష్టము, ఏ మంచి, ఏ మేలు, ఏమి నాకు లేదు. కీర్తనకాడు అన్నాడు, దేవుని ఇంటిని గూర్చిన ఆశ నన్ను భక్షించుచున్నది. దేవుని ఇంటిని గూర్చి దేవుని కొరకైన ఆశ భక్షించేటట్లు ఉదయంలో కొద్దిగా నిప్పు, రవ్వ, స్పార్క్, వెలుగు, ప్రకాశం కలిగినప్పుడు దేవుడు దానిని వాడుకొని విస్తరింపచేసి వ్యాపింపచేయాలని కోరుతున్నాడన్న సంగతి మర్చిపోకూడదు. మీ బైబిల్లో యోహాను సువార్త 11వ అధ్యాయంలో దేవుడు లాజరును లేపిన అద్భుత కార్యం రాసి ఉంటే అది బైబిల్కి మాత్రమే పరిమితం కాదు. నా జీవితంలో, నా కుటుంబంలో, నా స్థానిక సంఘములో నేను చేరి వచ్చే దగ్గర దేవుడు ఇలాంటి అద్భుతం కూడా చేయగలడని నేను నమ్ముతున్నానని నమ్మగలిగినప్పుడే ఇది సాధ్యం. ఇప్పుడు బైబిల్ చరిత్రలో ఎవరు లాజరును గురించి మాట్లాడినా, ఎవరు చనిపోయిన వారిని లేపినారని మాట్లాడినా ఖచ్చితంగా లాజరును గురించి మాట్లాడాల్సిందే, ఆ బేతనీయ గురించి మాట్లాడాల్సిందే. ఇప్పుడు బేతనీయ యొక్క పేరు యేసు ప్రభు బెత్లెహేము తర్వాత అంత పేరు ప్రఖ్యాతిలోనికి వచ్చింది. కారణం ఏంటంటే దేవుని యొక్క అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు. మనం ఆత్మీయమైన స్థితిలో ఇంకా ఎదగకపోతే ఆయన నమ్మలేం. నమ్మకపోతే నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతు. మనం నమ్మట్లేదు కనుక మహిమ చూడలేకపోతున్నాం. మహిమకు బదులుగా ఏం చూస్తున్నాం? మరణం. మీలో చాలామంది దేవుని వాక్యంలో రాయబడిన ఒక సందర్భం మీకు తెలుసు. ఎహెజ్కేలు గ్రంథములో అక్కడ ఒక నది ఉంది. ఆ నది ప్రవహిస్తూ వస్తుంది. ఆ నీళ్ళు వచ్చినాయి. మొదటి దశలో పాదముల దాకా వచ్చినాయి, రెండో దశలో మోకాళ్ళ దాకా వచ్చినాయి, మూడో దశలో నడుము దాకా వచ్చినాయి, నాలుగో దశలో ఈదలేనంత లోతైపోయినాయి. అంటే ఈదే అంతా లోతైపోయినాయి అనుకోండి. ఇప్పుడు ఈ 4 దశలో 4 జ్ఞాపకం చేస్తున్నాయని తెలుసు. ఒకవేళ 4వ దశలో ఉన్న నాకు ఈత రాకపోతే ఏమైతా? పాదాల దాకా నీళ్ళు వస్తే పర్వాలేదు బయటపడతా, మోకాళ్ళ దాకా నీళ్ళు వస్తే పర్వాలేదు బయటపడతా, నడుము దాకా నీళ్ళు వస్తే బయటపడతా. కానీ చాలా నీళ్ళు వచ్చేసాయి, ఈత లేనంత నీళ్ళు వచ్చేసాయి. ఇప్పుడు నాకు ఈత రాకపోతే నా సంగతి ఏంటి? చెప్పరేంటి? ఈత రాకపోతే డెత్, మరణం. ఇప్పుడు ఈత వస్తే ఏంటి? లైఫ్, జీవం. అదే రక్షణ, అదే యేసు ప్రభుతో నడక. ఈద కలిగినంత నీళ్ళు వచ్చినప్పుడు నీళ్ళే 2 పనులు చేస్తాయి. అంతదాకా 2 పనులు మనమే చేయాల. ఈద కలిగినన్ని నీళ్ళు వచ్చినప్పుడు నీళ్ళు 2 పనులు చేస్తాయి. దాంట్లో మొదటి పని ఏంటంటే నా బరువు ఆ నీళ్ళే మోస్తాయి. ఇంకోసారి చెప్పనా? ఈదేటప్పుడు నేను నీళ్ళు బరువు మోసినాను, చెరువు బరువు మోసుకున్నా, కాలువ బరువు మోసుకొని వచ్చినా అని చెప్పేవాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఈదేటప్పుడు నీ బరువు ఆ నీళ్లు మోస్తాయా, నీళ్ళు బరువు నువ్వు మోస్తావా? చెప్పరేంటి? నీళ్ళే నీ బరువు మోస్తున్నాయి. ఈదనప్పుడు పాదాలు దాక్కున్నప్పుడు నీ బరువు నువ్వే మోసుకోవాలా, మోకాళ్ళ దాక్కున్నప్పుడు నీ బరువు నువ్వే మోసుకోవాలా, నడుము దాక్కున్నప్పుడు నీ బరువు నువ్వే మోసుకోవాలా. ఎప్పుడైతే ఈదగలిగిన నీళ్ళు వచ్చినాయో అప్పుడు నీ బరువు నువ్వు మోయవలసిన పని లేదు. అందుకే యేసుప్రభువు అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా దగ్గర నేను మీకు విశ్రాంతి కలగజేతును. ఆయన భారము తీసివేయటానికి వచ్చినాడు. అనేకసార్లు మన భారం మనమే మోసుకొని మీ చింత యావత్ ఆయన మీద వేయుడి అంటే అర్థం ఏంటి? నీళ్ళలో పడండి అని. పడితే ఎట్లా? ఈత రావాలిగా. ఈత రాకపోతే ఏమవుతాం? తేలుతాం. ఈత వస్తే ఏమవుతాం? నీళ్ళలోనే ఉంటాం. కనుక మొదటిది ఏంటంటే ఆ రక్షించబడిన తర్వాత యేసుప్రభు ఎదిగిన అనుభవంలోకి వచ్చినప్పుడు ఆ నీళ్ళే మనల్ని నడిపిస్తాయి. ఆ నీళ్ళే మనం బరువు మోస్తుంది. ఆ నీళ్ళే యేసుప్రభు. అందుకే కింద వచనంలో రాశాడు 9 అనుకుంటా, ఈ నది ఎక్కడ పారునో అక్కడ సమస్తము బ్రతుకు.
ఇప్పుడు నీళ్ళు మొదట ఏం చేస్తాయంటే నా బరువు మోస్తాయి. నీళ్ళు మన బరువు మోసేటప్పుడు నాకు చాలా బరువు ఉన్నింది అని ఎవరైనా అనుకున్నారా? చాలామంది ఇక్కడ ఈత వచ్చేవాళ్ళు ఉంటారు, బ్రదర్స్ సిస్టర్స్. మన భారతదేశంలో తక్కువ అనుకో, పాశ్చాత్య దేశాల్లోనైతే సిస్టర్స్ ఎక్కువ ఈత కొట్టేవాళ్ళు. నేను ఈతున్నప్పుడు ఆ నదిలో కానీ, ఆ కాలువలో కానీ, ఆ చెరువులో కానీ నా బరువు నేనే మోసుకున్నాను అనేవాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? లేరు. బరువు నీళ్లు మోస్తాయి. రెండవది ఏంటి, నువ్వు ఎంత తేలికైపోతావు అంటే ఒక చాపిల్ల దొన్నాడు దొరుకుతావు. ఇక్కడ ఉన్నావు, ఇప్పుడు నేను ఇక్కడ చెప్పే మనకు గాలిలో ఒకసారి డైవ్ చేయి బ్రదర్ అని, డైవ్ చేసేవాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఒకసారి డైవ్ చేసినారు, ఇక్కడ నుండి పైనుండి కింద నుండి డైవ్ చేస్తే ఏమవుతుంది చెప్పరేంటి? ఇదేంటి గ్రీకు సంస్కృతి మాదిరి ఆలోచిస్తారు. డైవ్ చేస్తే ఏమవుతాయి? గాయాలవుతాయి, రక్తం వస్తుంది, చనిపోతావు. అదే నీళ్ళు ఉన్నాయనుకో, డైవ్ చేస్తే ఏమైతే గాయాలవుతాయా? రక్తం వస్తుందా? చనిపోతారా? అవుతారా కాదా? మరి ఏం చేస్తుంది? ఇవన్నీ రాకుండా ఏం చేస్తుంది? నీళ్ళు నీకు భద్రత అనుగ్రహిస్తుంది. ఈ నీళ్ళే మనల్ని నడిపిస్తాయి. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలనేది, ఎడమవైపు వెళ్ళాలా, కుడివైపు వెళ్ళాలా, ఒడ్డుకి వెళ్ళాలా, పక్కకి వెళ్ళాలని ఊరికే నువ్వు చిన్న డైరెక్షన్ ఆ వైపు వెళ్ళటానికి ఒక్కసారి చేతులు కాళ్ళు అలాగంటే నీళ్ళు నిన్ను అలాగే తీసుకుని వెళ్తూ ఉంటాయి. నీళ్ళు ప్రవాహమే. మొదటిది నీళ్ళు నిన్ను మోస్తున్నాయి, రెండవది నీళ్ళు నిన్ను నడిపిస్తున్నాయి. ఆయన యేసుప్రభు. అంతదాకా మనం రానంత దాకా మన బరువు మనమే మోసుకోవాలా, మనల్ని మనమే నడిపించుకోవాలి. ఎప్పటిదాకా? మొదటి 3 దశలు, పాదాల దాకా, మోకాళ్ళ దాకా, నడుము దాకా వచ్చే ఆత్మీయమైన స్థితిలో ఉన్నంత దాకా మన సమస్యలు మనకే, మన ప్రాబ్లమ్స్ మనకే, మన పోరాటం మనకే, మన యుద్ధం మనకే, ఇవన్నీ మనమే భరిస్తున్నాం. అందుకనే మన జీవితం ఏమవుతుందంటే మనకి భారం అయిపోతుంది. ఇంక నేను బతకలేను, ఇంక నా చేత కాదు, ఇంక నా వల్ల కాదు, నేను అసలు ఈ సమస్యలు భరించలేను, ఈ పోరాటం భరించలేను. ఇంకా కొంతమంది ఏమంటామంటే విసిగిపోయి, ప్రభువా నన్ను తీసుకుంటావా, తీసుకోవాలన్నా? ఈ మాటలు అనేవాళ్ళు కొంతమంది ఇక్కడ కూర్చున్నారు. నేను తేలిగ్గా నవ్వుతా చెప్పట్లేదు, కానీ వాళ్ళ హృదయంలో భారం ఎక్కువైపోయినప్పుడు, జీవితం మీద విరక్తి వచ్చినప్పుడు, నిరాశ నిస్పృహలకు గురైపోయినప్పుడు, వారి జీవితం వారికి భారం అవుతుంది, వారి శరీరం వారికి భారం అవుతుంది, వారి బతుకు వారికే భారం అవుతుంది. కనుక వాళ్ళకి జీవించాలని ఇష్టం ఉండదు. అందుకే ప్రభువా నన్ను తీసుకో. ప్రభు అన్నాడు, నీ భారం నువ్వు భరిస్తున్నావు కనుక నీకు అలాగ అనిపిస్తుంది. ఒకసారి నీళ్ళలో దొక్కుపోయావా అంటే ఆత్మహత్య కొరకు కాదు, మళ్ళీ మీరు వేరుగా అనుకోవద్దండి. నేను భరిస్తాను కదా, నేనే ఆ నీళ్ళు కదా, నేను భరిస్తా, నా వద్దకు రండి. అనేకసార్లు మనం అలాగ రాలేక, ప్రభు యొక్క సంపూర్ణతను అనుభవించలేక మనం నష్టపోతున్నాం అన్న సంగతి ఎరుగుదాం. ఈ రాత్రి ఈ బేతనీ అనుభవం మనకు సవాలు. దేవుడు మన జీవితంలో కూడా ఒక అద్భుతం చేయాలని కోరుతున్నాడు. అందుకే ఈ బేతనీ దాకా మనం ఇందాక చదివాం కదా, లూకా 24:50. ఆయన వారిని బేతనీ దాకా తీసుకుని వెళ్ళి చేతులెత్తి, ఆయన చేతులెత్తితే ఏముంది? ఆశీర్వాదం ఉంది. మనం చేతులెత్తితే ఏముంది చెప్పండి? చేతులెత్తేవాళ్ళు రేషన్ కార్డు కొరకు కాదు, భార్య మీద, భర్త మీద, పిల్లల మీద, ఇరుగు పొరుగు వారి మీద చేతులెత్తేవాళ్ళు చెప్పొచ్చు. ఇప్పుడు మనం చేతులెత్తితే, పేతురు చేయెత్తినాడు మల్కు మీద, ఏమైంది? గాయమైంది. మనం చేతులెత్తే వేరే వారికి గాయాలు అవుతాయి, దేవుడి చేతులెత్తే వేరే వారికి ఆశీర్వాదం వస్తుంది. ఆయన చేతులెత్తినాడు, ఆయన కళ్ళెత్తినాడు, ఆయన తలెత్తినాడు. మనము కళ్ళెత్తిన అపాయమే, చేతులెత్తిన అపాయమే, తలెత్తిన అపాయమే. అందుకే అన్ని దించుకొని ఉంటేనే మంచిది. ఆయన తలెత్తినాడు. ఎప్పుడు తలెత్తినాడు? యోహాను సువార్తలో మనం చూస్తాం, పాపం చేత పట్టబడిన ఒక స్త్రీని తీసుకొని వచ్చినప్పుడు ఆయన వంగి నేల మీద ఏమో రాయించుండాను. ఆ తర్వాత కొద్దిసేపు అయిపోయిన తర్వాత బైబిల్లో రాయబడింది, ఆయన తల ఎత్తి చూచి, అమ్మా ఎవరును నీకు శిక్ష విధి. ఆయన తలెత్తితే క్షమాపణ వచ్చింది, మనం తలెత్తితే బహుశా నష్టం ఉంది. ఆయన కన్నులెత్తి, లాజరు సమాధి దగ్గరికి వచ్చిన మిగతా సందర్భాల్లో నేను ఆయన కన్నులెత్తి, రొట్టెలు తీసుకున్నప్పుడు కన్నులెత్తి, తండ్రి నీవు నా ప్రార్థన ఎప్పుడు ఆలకించినావని నేను నిన్ను స్తుతిస్తున్నాను. కన్నులెత్తితే సమాధిలో నుండి బయటకు వస్తున్నారు. కన్నులెత్తితే రొట్టెలు 5,000 మంది బోట్సులు భోజనం చేసేటట్టు అయిపోతున్నాయి. ఆయన కన్నులెత్తితే ఆశీర్వాదంలోనికి వస్తున్నారు. ఆయన చేతులెత్తితే ఆశీర్వాదం, తలెత్తితే పాపక్షమాపణ, ఆయనే ఒక ఆశీర్వాదం. ఇప్పుడు ఆఖరిగా ముగింపులో మాట ఏంటంటే, ఈ ఒలివల కొండ దగ్గరున్న ఈ బేతనీ నుండి ఆయన అద్భుతం చేయడం మాత్రమే కాదు, ఆయన పైకి కొనిపోబడ్డాడు. అందుకే చూడండి, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం. ఆ మాట అక్కడ లేదు, కానీ ఇంప్లైడ్ మీనింగ్. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 11వ వచనం, యాక్ట్స్ ఆఫ్ ది అపోజిల్ చాప్టర్ 1 verse 11. గలిలే మనుషులారా,
మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకునబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు సూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో, గలిలయ మనుష్యులారా, ఆయన ఒలివ కొండ మీద నుండి ఆరోహణమయ్యాడు, అనగా బేతనీయ దగ్గర నుండి ఆరోహణమయ్యాడు. తిరిగి అక్కడికే ఆయన రాబోతున్నాడు. ఆయన సంఘము కొరకే వదిన రాబోతున్నాడు. సంఘాన్ని తీసుకుని వెళ్ళటానికి రాబోతున్నాడు. ఆ సంఘం అంతా ఆయన కొరకు సిద్ధపరచబడినప్పుడు, ఆయన వచ్చినప్పుడు ఆయన చూస్తాం కనుక ఆయన వలే ఉంటాం, ఆయన వలే మనం మార్చబడతాం, రేపపాటున మనం కొనిపోబడతాం. కాగా సదాకాలం మనం ఆయనతో కూడా ఉంటాం. అప్పుడు బైబిల్లో ప్రకటన గ్రంథం 22:3 చెప్పబడినట్లు, ఇదిగో దేవుని నివాసము మనుషుల మధ్య, బిహోల్డ్ ద టెబర్నకల్ ఆఫ్ గాడ్ ఈజ్ అమాంగ్ మ్యాన్. ఇది రక్షించబడిన వారి సంగతి. ఇంకా రక్షణ లేని వారు, యేసు ప్రభువుని ఎరగని వారు, పాపక్షమాపణ మారు మనసు పొందని వారు ఇంకా ఇక్కడ కొంతమంది ఉన్నారు. యేసు ప్రభు వారు ఈ దినాన్ని వస్తే మన సంగతి ఏంటి? యేసు ప్రభుని ఎదుర్కోవడానికి సిద్ధమేనా? యేసు పాపల రక్షకుడు, పాప క్షమాపణ నీయటానికి ఈ భూమి మీదకి దిగి వచ్చినవాడు, నీ దగ్గరికి వచ్చినాడు. నువ్వంటే ఆయనకు ప్రేమ. నువ్వెంత చిన్న ఊర్లో ఉన్నా, చిన్న ఉద్యోగమైనా, చిన్న చదువైనా, చిన్న సామాన్యమైన జీవితం జీవిస్తున్నా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నీ యొద్దకు వచ్చి నిన్ను బాగు చేసి నీతో నివాసం చేసి నీ హృదయంలో ఉండాలని ఆ దేవుడు కోరుతున్నాడు. అందుకే ఆయన ఈ భూమి మీదకి వచ్చి మన పాపలన్నీ భరించడానికి సులువు మీదకి వెళ్ళి శిలువలో దీనుడిగా వేలాడి, తల మీద ముళ్ళ కిరీటం, ముఖమంతా ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కోడ దెబ్బలు, ప్రక్కలో బల్లెపోటు, కాళ్ళలో మేకులు, ఆ శిలువలో వేలాడుతూ నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయించితవని కేకలేసి రక్తం కార్చి చనిపోయి సమాచేయబడి తిరిగి మృత్యుంజయుడే లేచాడు. ఇదిగో నేను మృతుడనైతిని కానీ యుగాయుగముల సజీవుడనా ఉన్నానని సెలవిచ్చిన దేవుడు రాక మానాడు. ఓ దినం ఆయన వచ్చినప్పుడు యేసు ప్రభు నువ్వు ఎరగకుండా ఉంటే, పాపక్షమాపణ మార మనసు పొందకుండా ఉంటే, ఇక్కడున్న అమ్మగారు, నాన్నగారు, అన్నగారు, తమ్ముడు, అక్క, చెల్లి, సేవకుడు, బోధకుడు ఇలాంటి మీటింగులకి నీ వచ్చి కూడా రక్షణ పొందకుండా నరకానికి వెళితే అది నన్ను ఘోరమైన స్థితి. అయ్యో ఆ మీటింగ్కి వెళ్ళానే, వాక్యం విన్నానే, నాకు ఈ సంగతులు తెలిసే కానీ నేను అంగీకరించలేదే, మమ్మీ, డాడీ, అంకుల్, అన్నా, అక్క, అది నన్ను నీ దగ్గరకు వచ్చి నీకు సాయం చేయటానికి ఎవ్వరు రారు, ఎవరు అక్కడికి రావటానికి వీలు లేదు. ఆ భయంకరమైన నరకం తప్పించుకోవడం కొరకే యేసు ప్రభు వారు రక్తము కార్చాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ ప్రేమ నీకొద్దా? ఒక వాస్తవమైన కథ చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తా. అదొక ఊరు. ఆ ఊరిలో భార్యాభర్తలు ఉన్నారు. వాళ్ళకి ఒక చిన్న కూతురు ఉంది. బహుశా పాప 5వ తరగతి చదువుతుంది అనుకుంటా. ఒకే కూతురు కనుక అల్లారు ముద్దుగా ఆ పాపను వారు పెంచుకున్నారు. రోజులు గడుస్తున్నాయి. ఆ పాపకు బొమ్మలు అంటే చాలా ఇష్టం కనుక రకరకాల బొమ్మలు తెచ్చినారు. మొదటిది ఏంటి, జంతువుల బొమ్మలు తీసుకొని వచ్చినారు. జంతువులు అంటే మీలో చాలామందికి తెలుసు, సింహము, పులి, ఏనుగు, జిరాఫీ, నక్క, కుక్క, పిల్లి, ఇవన్నీ ఎలక, ఇవన్నీ జంతువుల బొమ్మలు తెచ్చినారు. బొమ్మలు అంటే పిచ్చి కనుక ప్రతి బొమ్మ చూడాలి, ప్రతి బొమ్మ తన దగ్గర ఉండాలని ఆశించేది. ఆ తర్వాత ఇంకా కొన్ని రోజులకి ఏం చేశారంటే పక్షుల బొమ్మలు అన్నీ తెచ్చినారు. పక్షుల బొమ్మలు అంటే పక్షిరాజు, పావురము, తర్వాత చిలుక, గోరింక, ఇలాంటి పక్షుల బొమ్మలు అన్నీ తెచ్చినారు. ఆ బొమ్మలు చూసి ఆనంది. కొన్ని రోజుల తర్వాత ఫ్రూట్స్ బొమ్మలు అన్నీ తెచ్చినారు. ఇంక కొన్ని రోజుల తర్వాత ఇంకేంటి, ఫ్లవర్స్, పుష్పాల బొమ్మలు అన్నీ తీసుకొని వచ్చినారు. ఈ బొమ్మలన్నీ సంతోషంగా ఆనందంగా ఉంది. ఇంకా కొన్ని రోజుల తర్వాత ఒక అమ్మాయి అబ్బాయి బొమ్మలు లాంటివి కూడా చిన్న చిన్న బొమ్మలన్నీ తీసుకొని వచ్చినారు. ఆ బొమ్మలన్నీ పెట్టుకొని సరదాగా ఆడుతూ తన బాల్యం వెల్లడి చేస్తుంది. వదినాన్న వాళ్ళ చిన్న అన్న, అంటే ఈ వైపు మీరు బాబాయ్ అంటారు కదా, వాళ్ళ నాన్నగారు తమ్ముడు వచ్చినాడు ఆ ఇంటికి. ఆ పాప ఉదయాన్నే లేచి హాల్లో కూర్చొని బొమ్మలతో ఆడుకుంటూ ఉంటే వాళ్ళ బాబాయ్ ఆ సోఫాలో కూర్చొని ఆ పాప ఆడేదంతా చూశాడు. ఆయన సంతోషం పట్టుకోలేక, ఆ ముద్దు మురిపే పట్టుకోలేక ఒకసారిగా ఆ పాపను అడిగాడు, అమ్మాయి ఏమంటారు ఇక్కడ, అమ్ములు అంటారా, ఈ బొమ్మలన్నీ నీకంటే ఇష్టమా? చాలా ఇష్టం. అప్పుడు అన్నాడంట, ఆఫ్ ఆల్ దీస్ డాల్స్ విచ్ డాల్ యూ లైక్ మోస్ట్? ఈ బొమ్మలన్నిట్లో నీకు ఏ బొమ్మ అంటే ఇష్టము? జంతువుల బొమ్మలు ఇష్టమా? పక్షుల బొమ్మలు ఇష్టమా? ఒక అమ్మాయి అబ్బాయి బొమ్మలు చిన్న చిన్నవి ఉన్నాయి కదా, ఆ బొమ్మలు అంటే ఇష్టమా? ఇంకేం బొమ్మలు అంటే ఇష్టమని చెప్తారు. మనమైతే నెమలి బొమ్మ ఇష్టము, సీతాకోక చిలుక ఇష్టము, పక్షిరాజు అంటే ఇష్టము, బహుశా ఇలాగా పావురం అంటే ఇష్టం, ఇలాగ రకరకాలు చెప్పిండేదేమో. ఆ పాప అయితే ఒక చిన్న అమ్మాయి బొమ్మ తీసుకొని
ఈ బొమ్మ అంటే నాకు చాలా ఇష్టము అని చెప్పిందంట. ఈ బొమ్మ అంటే నీకు చాలా ఇష్టమా? ఈ బొమ్మ అంటే ఎందుకు నీకు అంత చాలా ఇష్టము? ఈ బొమ్మకు తల మీద వెంట్రుకలు లేవు, చెయ్యి సరిగ్గా పని చేయట్లేదు, ఒక ముక్కు లేదు, ఒక చెవి తెగిపోయింది, ఒక పెదవి కట్ అయిపోయింది, కాళ్ళు సరిగ్గా లేవు, దీనికి ఫ్రాక్ కూడా సరిగ్గా లేదు, దీనికి వెనక ముందు సరిగైన మంచి బట్టలు లేవు. ఈ బొమ్మలన్నింటిలోకింటే ఈ బొమ్మ చాలా అందవిహీనంగా అనిపిస్తుంది. దీనికంటే పక్కన ఇంకా మంచి బొమ్మలు ఉన్నాయి కదా, దానికి తల మీద వెంట్రుకలు ఉన్నాయి, చేతులు బాగున్నాయి, కాళ్ళు బాగున్నాయి, చెవులు బాగున్నాయి, ముక్కు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. ఆ బొమ్మ ఎందుకు నువ్వు తీసుకోకూడదు? ఇదే నీకెందుకు ఇష్టము? అప్పుడు ఆ అందవిహీనమైన బొమ్మ నాకెందుకు ఇష్టం అంటే ఆ పాప చెప్పిన జవాబు, ఇఫ్ ఐ డు నాట్ లవ్ దిస్ డాల్, నోబడీ ఎల్స్ ఇన్ ద వరల్డ్ వుడ్ లవ్ దిస్ డాల్. ఇంకోసారి చెప్పనా? ఇఫ్ ఐ డు నాట్ లవ్ దిస్ డాల్, నోబడీ ఎల్స్ ఇన్ ద వరల్డ్ వుడ్ లవ్ దిస్ డాల్. ఈ అందవిహీనమైన బొమ్మ నేను ప్రేమించకపోతే ఈ ప్రపంచంలో ఎవరు ప్రేమించారు? ఇప్పుడు దేవుని ఎదుట మనమంతా బొమ్మల్లాంటి వాళ్ళ. సరే అని అందం కానీ, ఆకర్షణ కానీ, ఆశీర్వాదం కానీ, జ్ఞానం కానీ ఏమీ లేదు. పైనుండి కింద దాకా అందవిహీనమే. దేవుడి దగ్గరికి వెళ్ళి మనం అడిగామనుకో, దేవా ఎందుకు నన్ను ప్రేమిస్తున్నా? బహుశా దేవుడు ఇచ్చే జవాబు, నేను నిన్ను ప్రేమించకపోతే భూమి మీద ఎవరు ప్రేమించారు. ఈ రాత్రి ఈ దేవుని ప్రేమ అంగీకరిస్తావా, నిరాకరిస్తావా? మోకరించండి, ప్రార్థన చేస్తాం.